మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. బొమ్మ ఇప్పుడు రూట్ మార్చేసింది. డీ గ్లామర్ రోల్లో ప్రయోగాలు చేయడానికి సై అంటోంది. కథ కత్తిలా ఉండి క్యారెక్టర్ ఛాలెంజ్ విసిరితే హారర్ ప్రాజెక్ట్స్ లో నటించడానికి కూడా ఓకే చెప్పేస్తోంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి 2 ఏళ్లు దాటింది. ఆచార్యలో రామ్ చరణ్ తో జోడీ కట్టిన తను F3లో స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత ఒక్క టాలీవుడ్ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ప్రెజెంట్ హిందీలో షాహిద్ కపూర్ తో దేవా చేస్తున్న తను కోలీవుడ్ లో సూర్య 44లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి 2 సెట్స్ పై ఉండగానే ఓ హారర్ ప్రాజెక్ట్ లో పూజాకి ఛాన్స్ దక్కింది. కోలీవుడ్ లో కాంచనా ఫ్రాంచైజీతో హిట్ కొట్టాడు రాఘవ లారెన్స్. ఇప్పటి వరకు 3 సినిమాలు చేస్తే 3 బ్లాక్ బస్టర్ అయ్యాయి. తెలుగు, తమిళ్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందుకే కాంచనా 4 తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్లు కోలీవుడ్ టాక్. కథ ప్రకారం కాంచనా 4లో పూజా హెగ్డే దెయ్యంగా డీ గ్లామర్ రోల్లో కనిపిస్తుందట. పూజా హెగ్డే ఇప్పటి వరకు ఫుల్ లెంత్ హారర్ కామెడీ సినిమా చేసిందే లేదు. రాఘవ లారెన్స్ తో కూడా జోడీ కట్టలేదు. అందుకే ఇది ఫ్రెష్ కాంబినేషన్. కాంచనా 4 కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చడంతో దెయ్యంగా నటించేందుకు బుట్టబొమ్మ ఓకే చెప్పిందట. ఆత్మగా కనిపించే సన్నివేశాలు పక్కన పెడితే మిగిలిన భాగాల్లో గ్లామర్ షో కూడా చేస్తుందట. మరి డిఫరెంట్ కాంటెంట్ తో వస్తున్న ఈ హారర్ ప్రాజెక్ట్ పూజా కెరియర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తుందో చూడాలి.